ఇన్సూరెన్స్ కంపెనీస్ అంత పెద్దగా ఎలా సర్వైవ్ అవుతాయి? ఎందుకంటే వాళ్ళ బిజినెస్ మోడల్ ఫియర్, ప్రాఫిటబిలిటీ అండ్ లాంగ్ టర్మ్ మనీ మేనేజ్మెంట్ మీద రన్ అవుతుంది. హలో ఆల్, నేను మీ నాగ్. వెల్కమ్ టు సుమన్ టీవీ బిజినెస్. మనం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం ప్రీమియం పే చేస్తాం. అంటే లక్షల మంది నుంచి కంపెనీస్కి కంటిన్యూ క్యాష్ ఫ్లో వస్తుంది, కానీ అందరూ క్లెయిమ్ చేయరు. ఇదే ఇన్సూరెన్స్ బిజినెస్కి బిగ్గెస్ట్ బేస్. ఫర్ ఎగ్జాంపుల్, 10 లక్షల మంది ప్రీమియం కడితే అందులో కొంతమంది మాత్రమే యాక్చువల్గా క్లెయిమ్ చేస్తారు. మిగతా మనీ కంపెనీ దగ్గరే ఉంటుంది. ఇంకో పవర్ఫుల్ స్ట్రాటజీ ఏంటో చెప్పనా? ఇన్వెస్ట్మెంట్. ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీమియం మనీని జస్ట్ బ్యాంక్లో పెట్టవు. స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే కస్టమర్ మనీ వాళ్ళకి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్లా పనిచేస్తూ ఉంటుందన్నమాట. మరొక హిడెన్ పాయింట్ ఏంటంటే పాలసీస్ చాలా లాంగ్ టర్మ్ ఉంటాయి. 10 years, 20 years లైఫ్ టైం ప్లాన్స్. అంటే కంపెనీస్కి లాంగ్ టర్మ్ ప్రెడిక్టబుల్ ఇన్కమ్ ఉంటుంది. కొన్ని పీపుల్ పాలసీస్ మధ్యలో స్టాప్ కూడా చేస్తారు. దాంతో కంపెనీకి అడిషనల్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రైసింగ్ కూడా క్యాలిక్యులేషన్తోనే ఉంటుంది. ఏజ్, హెల్త్, రిస్క్ లెవెల్, సిటీ, లైఫ్ స్టైల్ ఇవి చూసి ప్రీమియం డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ బిజినెస్లో ఎమోషన్ కాదు, స్టాటిస్టిక్స్ ఎక్కువగా పనిచేస్తాయి. కానీ క్లెయిమ్స్ సెటిల్ చేయడం, ఫ్రాడ్ డిటెక్ట్ చేయడం, హాస్పిటల్స్ ఆర్ నెట్వర్క్స్ మేనేజ్ చేయడం కూడా కంపెనీస్కి బిగ్ ఛాలెంజ్. సింపుల్గా చెప్పాలంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రాఫిట్ కేవలం ప్రీమియమ్స్ వల్ల కాదు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ పేమెంట్, రిస్క్ క్యాలిక్యులేషన్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాఫిటబిలిటీ సిస్టమ్ వల్ల వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఎంటైర్ ఇన్సూరెన్స్ ఈకో సిస్టమ్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కూడా మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటే పవర్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఐడియాస్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సపోర్ట్ కోసం ఇప్పుడే సుమన్ టీవీ బిజినెస్ వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆర్ స్కాన్ చేయండి.